షలోం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచు ఉన్నాను. మనం ఒక విషయంలో జ్ఞానం పెరిగిన కొలది నెమ్మదిగా ఆయా రంగాల్లో తర్వాత వచ్చే వారిలో చిన్న చిన్న సూక్ష్మ లోపాలు అన్వేషించడానికి మొదలు పెడుతూ ఉంటాం. ఎందుకంటే మనము ఆ యొక్క విషయంలో జ్ఞాన పరిధిలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయామనేటువంటి ఆలోచనతో ఉంటాం. ద మోర్ వీ నో అబౌట్ సంథింగ్, ద మోర్ జడ్జ్మెంటల్ వీ బికమ్ ఓవర్ మిస్టేక్స్. ఇది కొన్ని సందర్భాల్లో మన తోటి వారికి అసౌకర్యంగాను ఇరుకున పడేసేదిగాను కూడా ఉంటుంది. అయితే ఈనాటి వాక్యము ద్వారా పౌలు గారు మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం దేవుని ప్రేమలో వేరుపారుచున్న కొలది అంతకంతకు అభివృద్ధి పొందాలని ప్రార్థిస్తూ ఉన్నాను అని. లోపాలు వెతికేవారుగా కాకుండా, లోపాలను గమనించినా కూడా క్రిటిసైజ్ చేయకుండా కంపాషనేట్ హార్ట్ తోటి క్రీస్తు ప్రేమను బట్టి ఎదుటివారిని స్వీకరించి అన్ని విషయాల్లోనూ కలిసి ఎదిగేవారుగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ విషయాన్నే మనకు పరిశుద్ధ లేఖనాలు కూడా స్పష్టంగా బోధిస్తూ ఉన్నాయి. సర్వశ్రేష్ఠుడైన మా తండ్రి, మీ ప్రేమ చేత నింపబడిన మేము అజ్ఞానుల వలె కాక జ్ఞాన హృదయముతో నింపబడి అన్ని విషయములలోనూ అభివృద్ధిని కనుపరుస్తూ క్రీస్తుకు పరిమళ వాసనగా జీవించేటువంటి కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.